మన దగ్గర మాజీ ఎంపీటీసీ ప్రెసిడెంట్‌గా పుల్లయ్య గారు ఉన్నారు. గ్రామానికి సంబంధించి జన సమూహానికి ఏం చెప్పాలి? వాళ్ళ నుంచి ఎటువంటి ఓట్ల ఆదరణ వీళ్ళకు సర్పంచ్ అభ్యర్థులకు వస్తారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం అన్న చెప్పండి అన్న ఇట్లా ఆహ్, ఓటు క్యాంపెయినింగ్ ఎట్లా జరుగుతుంది? ఓటు క్యాంపరింగ్ అంటే ఎట్లా అంటే జిఎంఆర్ అన్న ఒక సూచన చెప్పిండు మాకు. హ్మ్. ఆ సూచన ప్రకారం మేము పోతున్నాము. గతంలో గూడంగా నేను ఎంపీటీసీగా ఉన్నప్పుడు ఆయన గూడంగా మన సంక్షేమ పథకాలు ఏమేమి ఉన్నాయి, బస్సు గానీ, రేషన్ బియ్యం, సన్న బియ్యం గానీ, మన అది ఇది కళ్యాణ లక్ష్యం గానీ ఇవన్నీ మేమంతా మాకు చెప్పిండు. మన ప్రజలకు ఏం చెప్తారంటే మనం ఇచ్చిన పథకాలు బయట ఇంటింటికి తిరగండి, చెప్పండి. మన ఏమున్నా ఇందిరమ్మ ఇండ్లు గానీ, ఏమన్నా గానీ మీరు కష్టపడండి. మనం చేసినయి అవన్నీ చెప్పండి. చెప్పి మనం పెద్ద ఎత్తున గెలిపించుకోవాలి. సర్పంచ్ గాని నాకు గిఫ్ట్‌గా ఇయ్యాలే. మీరు గిఫ్ట్‌గా ఇస్తే ఏమన్నా మీకు అవకాశం ఉంటది. మీకు పెద్ద ఎత్తున పోస్టులు మేము ఇయ్యగలుగుతాం. మీకు గుర్తింపు ఉంటదని మా ఎమ్మెల్యే గారు చెప్పిండ్రు. హ్మ్. ఆ ప్రకారమే మేము ప్రచారంకి పోయి మేము చెప్తున్నాం. ఎట్లా ఉంది జనాల నుంచి మీరు ప్రచారం పోతుంది అంటున్నారు కదా! హ్మ్. జనాల నుంచి సమాచారం ఎట్లుంది? గెలిచే పొజిషన్ ఉందా? ఎంత ఓట్లతోటి గెలిచే అవకాశం ఉంది? అధికారం మాదుంది కాబట్టి అధికారం ఉన్న పార్టీకే ఓటేయగలుగుతారు. హ్మ్. వాళ్ళు ఏమంటే మేమొకసారి వాళ్ళ అధికారం 10 ఏళ్ళు ఉన్న అధికారము మాకేం జేయలేదు. మీరు మీ అధికారం వచ్చినప్పుడు మీరేం జేసినంటే సన్న బియ్యం ఇచ్చిండ్రు, బస్సు ఫ్రీ ఇచ్చిండ్రు, గ్యాస్ సిలిండర్ ఫ్రీ ఇచ్చిండ్రు. ఇవన్నీ చెప్పి ఈ పథకాలన్నీ ముందలకి తీసుకుపోయి మేము చెప్తున్నాము. ఓకే. చెప్తే మేము కష్టపడి మేము మీకు ఓటేస్తాం మేము. మాకు ఇంకా ఏమన్నా మాకు సమస్యలుంటే మీరు తీరుస్తారంటే ఖచ్చితంగా తీరుస్తామని మేము ఓటర్స్‌కు మేము చెప్పగలుగుతున్నాం. థ్యాంక్ యూ. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఇక్కడ ఉన్నారు. అన్న మీరు చెప్పండి. మీరు క్యాంపెయినింగ్‌కి పోయిన తర్వాత జనాల నుంచి ఎటువంటి స్పందన వస్తుందన్న కాంగ్రెస్ అభ్యర్థికి? పబ్లిక్‌లో మాకు మంచి స్పందన ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన పనులు ఏం లేవు. గత 2 సంవత్సరాల్లో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం చాలా డెవలప్ చేస్తుంది. ఏ విధంగా అంటే ప్రతి ఇంటికి 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇవ్వడం గానీ, ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం గానీ, లేదా ఎటేటాలంలో 2,00,000 రుణమాఫీ చేయడం గానీ, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చేస్తుంది. ఎందుకంటే గత ప్రభుత్వం ఎన్నడూ కూడా చేయంది మామూలుగా ఎస్సీ వాళ్ళకు అది రిజర్వేషన్ అనేది చేయలేకపోయింది. సాధ్యం కానిది గూడంగా సాధ్యం చేసి చూపించిండు. బీసీ రిజర్వేషన్‌లో గూడంగా 42% ఈ ఎలక్షన్ అయిపోయాక కన్ఫర్మ్ చేసి పారేస్తాడు. ఆల్రెడీ రిజర్వేషన్ పరంగానే మనకొచ్చినయి. బీసీ రిజర్వేషన్ పరంగానే మనకు గూడంగా కేటాయింపులు జరిగినవి. అన్న ఒక్క నిమిషం. మీరన్నారు బీసీ 42 రిజర్వేషన్ గురించి. కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుందంటే అన్ని వర్గాలకు సముచితంగా న్యాయం చేస్తానని మేనిఫెస్టోలో కూడా వాళ్ళు చెప్తున్నారు. నిజంగా అది అమలవుతుందా? మీరు ఒక కాంగ్రెస్ లీడర్‌గా ఏం చెప్తారు? అవును. అవుతుంది. ఎందుకు అవుతలేదు చెప్పండి? హ్మ్. ఏ రాష్ట్రంలోనైనా సన్న బియ్యం ఇస్తుందా? హ్మ్. మన ఇప్పుడు ఆల్రెడీ బీజేపీ సెంట్రల్‌లో ఉంది. మరి బీజేపీ సెంట్రల్‌లో ఉన్నప్పుడు సన్న బియ్యం మరి అన్ని రాష్ట్రాలు ఇవ్వాలి గదా! ఎందుకు ఇస్తలేదు? కాంగ్రెస్ ప్రభుత్వమే ఇస్తుంది కాబట్టి మన తెలంగాణ రాష్ట్రంలో సన్న బియ్యం వస్తుంది. హ్మ్. ఒకవేళ చేయని పక్షంలో మన తెలంగాణ రాష్ట్రంలో ఎందుకొస్తాయి చెప్పండి? చాలా చెప్తాయి ఇట్లా బీఆర్ఎస్ వాళ్ళు గానీ, బీజేపీ వాళ్ళు గానీ చాలా చెప్తాయి. హ్మ్. వాళ్ళ విమర్శలు ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వాలు పోయినవి వాళ్ళకి లేదు పదవులు లేక వాళ్ళు ఇతర పార్టీ పైన మన్నెత్తి పోస్తుండ్రు. యెస్. ఇప్పుడు ఈ కాంగ్రెస్ అభ్యర్థులు ఎన్ని ఓట్ల మెజారిటీతో గెలుస్తారంటే ఏం చెప్తావు? నీకున్న అంచనా ప్రకారంగా? కాంగ్రెస్ మా అభ్యర్థి వీణారాణి గారు భారీ మెజార్టీతో గెలుస్తున్నారు. చూడండి మీరు మళ్ళీ వస్తుంటారు, మళ్ళీ చెప్తా ఉంటారు. భారీ మెజార్టీతో మేమే గెలుస్తున్నాం. ఓకే. ఆల్రెడీ పబ్లిక్‌లో టాక్ కాకుండా ఆల్రెడీ ఊర్లో గూడంగా చాలా ఉంది. మాకు స్పందన మంచిగుంది కాబట్టి మేమే గెలుస్తున్నాం. థ్యాంక్ యూ. యెస్. మీరు చెప్పండి. మీరు గ్రామంలో కొన్ని ఏండ్ల నుంచి ఉన్నారు కాబట్టి, మీరు ఈ అభ్యర్థి తరఫు నుంచి జనాల నోట్లు అడగాలంటే ఏమని అభ్యర్థిస్తారు? ముందుగా B9 ఆహ్, ఆహ్, వీడియోలకు నా నమస్కారం. ముఖ్యంగా మా గ్రామంలో 10 ఏండ్ల సంధి ఏ అభివృద్ధి లేదు. ముఖ్యంగా నేను నా 10వ వార్డ్ నంబర్‌గా నా భార్యని ఏపించిన. ఓకే. ఇంతవరకు డ్రైనేజ్ లేవు. డ్రైనేజ్. వాళ్ళకి ఎలాంటి సౌకర్యం లేదు. నీళ్ళ ఇబ్బంది అయితే గూడంగా రూ. 10,000 మొన్న మా కాబోయే కాంగ్రెస్ పార్టీ నుండి పెట్టి బోర్ బాగా చేపించి మోటార్ కలిపొచ్చి ఏపించి ఇచ్చినాం. హ్మ్. అయినా ఆడ ఎట్లుందంటే మొత్తము 10వ వార్డులో మొత్తం ముస్లిమ్స్ ఉండరు. ఓకే. వేరే వాళ్ళు ఎవరు లేరు. అయితే వాళ్ళకొకటే ఇప్పుడు నిలబడ్డ సర్పంచ్‌కు బీఆర్ఎస్ పార్టీ నిలబడ్డ సర్పంచ్‌కు నాకు ఆ వార్డులో మొత్తం ముస్లిమ్స్ ఉన్నారు. నాకేస్తారు అనే ఒక ధీమాతోనుండు. హ్మ్. మొన్న మేము వార్డ్ నంబర్‌కు పోటీ ఎన్నిక పోయినప్పుడు హ్మ్. మాకెవరు కూడా ప్రపోజల్ చేయలే. హ్మ్. ప్రపోజల్ పెడతా అని అయినా గూడంగా మాకు లాస్ట్‌కొచ్చి రానీయలేదు. హ్మ్. దాంట్లో ఏదో విధంగా మా ఊరు దాంట్లో 10వ వార్డులో ఉంది గనుక మా ఇలువ నిలబడ్డది. లేకపోతే మాకు ఇలువ లేకుండా
35 ఏళ్ల సంది మీరు ఏం చెప్తున్నారంటే సర్పంచ్ లేనప్పుడే ఇన్ని పనులు చేస్తుండ్రు, సర్పంచ్ ఖచ్చితంగా గెలిపిస్తే ఇంకా అభివృద్ధి అనేది చెప్పదలుచుకున్నారా? తప్పకుండా. ఎందుకంటే మా సర్పంచ్ లేనప్పుడే అభివృద్ధి జరిగింది. ఓకే. ఇప్పుడు 2 ఏళ్ల సంది అయితే అభివృద్ధి జరిగింది. ఓకే. మా సర్పంచ్‌గా గెలిస్తే ఇంకా అభివృద్ధి ఇంకా ఎక్కువైతదని చెప్పి మీ అందరితో ప్రార్థిస్తూ Yes, yes. నాకు అవకాశం మీ ఓకే, అందరికీ ఓకే. ఇప్పుడు మన దగ్గర వార్డ్ మేడం మీ పేరు చెప్పండి. మీరు చెప్పండి. మా పేరు అరుణ. మీడియా వాళ్ళకు ఉమ్, నేను గత క్రిందట బీఆర్ఎస్ పార్టీ నుంచి సపోర్ట్ చేసిన. ఓకే. బీఆర్ఎస్ పార్టీలో నాకు ఏ అభివృద్ధి చెందలేదు. ఉమ్, మా గల్లీ పరంగా వార్డ్ మెంబర్కి బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చి గెలిపించుకున్నాము. మా వార్డ్ మెంబర్ వచ్చేసి మాకు ఏ అభివృద్ధి చెందలేదు, మా గల్లీ పరంగా కానీ ఉమ్, చెందలేదు. ఇప్పుడు నేను బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చేసిన. ఓకే. నేను జిఎంఆర్ సార్కి పదే పదే ఏమని కోరుతున్నానంటే, నేను వార్డు మెంబర్గా మా ఊరి నుంచే భారీ మెజార్టీతోన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్లు చెల్లించాలని అందరినీ కోరుతున్నాను. ఇంకా చాలా ఉంటాయి కానీ థ్యాంక్ యూ. ఇదే ప్రజలారా, వార్డు మెంబర్లు అయితే ఇప్పుడే గెలిచినట్లు సంతోషంతో వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గారికి ఖచ్చితంగా తాటిపత్రి నుంచి ఖచ్చితంగా గెలిపించి విజయం ఒక గిఫ్ట్ ఇవ్వాలని మరియు వీళ్ళు చెప్తున్నారు, కృతజ్ఞతలు అని కూడా చెప్తున్నారు. ఇది ఇన్ఫర్మేషన్ తాటిపత్రి నుంచి. ఖచ్చితంగా వీళ్ళు గెలిచే ధీమాలో ఉన్నారు. నేను మీ నరసింహలింగాల రిపోర్టింగ్ ఫ్రమ్ తాటిపత్రి. థ్యాంక్ యూ సో మచ్.